నీలా అనే ఒక వేశ్య ఉంటుంది. ఆమె ప్రతి రాత్రి హైవేపై టార్చ్ పట్టుకుని కస్టమర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకరోజు ఆమె బస్లో వెళ్తుండగా ఒక వ్యక్తి ఒక మహిళను వెనక నుంచి వేధిస్తున్నాడని గమనిస్తుంది. అప్పుడు నీలా ఆ మహిళను తన ముందుకు రావాలని చెప్పి తనే ఆ వ్యక్తి ముందు నిలబడుతుంది. కానీ ఆ వ్యక్తి నీలా పట్ల కూడా అలాగే ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాడు. ఇది చూసి వికాస్ అనే వ్యక్తి కోపంతో చూస్తూ ఉంటాడు. అప్పుడు నీలా బస్లో ఏముంది, కిందికి దిగిపోయి ఎంజాయ్ చేద్దాం అని అంటుంది. దీంతో ఆ వ్యక్తి భయపడి వెనక్కి తగ్గిపోతాడు. ఈ సంఘటన చూసి వికాస్ నీలా పట్ల ఇంప్రెస్ అవుతాడు. కొంచెం కొంచెంగా అతనికి నీలా అంటే ఇష్టం పెరుగుతుంది. కానీ నీలా మాత్రం అతన్ని ఎప్పుడూ పట్టించుకోదు. ఎందుకంటే ఆమెకి అన్ని పురుషులు ఒకేలా ఉంటారని, వాళ్ళందరూ తమ కోరికల కోసం మాత్రమే వస్తారని అనిపిస్తుంది. ఇక వికాస్ మాత్రం నీలా ప్రేమలో పూర్తిగా మునిగిపోతాడు. అతని మామ నీలాతో అతన్ని కల్పిస్తానని మాటిస్తాడు. కానీ వాళ్ళిద్దరికీ తెలియదు నీలా ఒక వేశ్య అని. మరుసటి రోజు వికాస్ మరియు అతని మామ బస్టాండ్ వద్ద నీలా కోసం ఎదురు చూస్తుంటారు. అప్పుడే అతని మామ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఒక అమ్మాయిని కలవడానికి వెళ్తాడు. మామ తిరిగి వచ్చిన తర్వాత వికాస్ నువ్వు మాట్లాడుతున్న ఆ అమ్మాయినే నేను ప్రేమిస్తున్నాను అని చెబుతాడు. అప్పుడు మామ ఆశ్చర్యపడి అయ్యో ఆ అమ్మాయి, నువ్వు పిచ్చివాడివా, ఆమెతో నీ పెళ్లి జరగదు అంటాడు. కానీ వికాస్ పట్టుబడతాడు. అప్పుడు మామ సరే ఈ రాత్రి నేను నిన్ను ఆమెతో కల్పిస్తాను అని చెబుతాడు. ఎందుకంటే నీలా ఒక వేశ్య.